కార్మిక్ కార్డ్స్ని మనకు మనమే ఎలా కనెక్ట్ చేసుకుంటాము, మనము దాన్ని ఎలా మన నుంచి దూరం చేసుకోవాలి, ఎలా కట్ చేయాలి అన్న విషయాన్ని ఈరోజు నేర్చుకుందాం. మనము వాళ్ళలాగా అవుతాము, వాళ్ళలా కష్టాలు పడతాము, వాళ్ళేమో మనలాగా సంతోషంగా ఉంటారు. ఇప్పుడు మనము కర్మ క్లెన్సింగ్, కార్మిక్ కార్డ్ కట్టింగ్ గురించి నేర్చుకుందాం. అసలు కర్మ అంటే ఏంటి? కర్మ సిద్ధాంతం ఏం చెప్తుంది? ప్రతి జన్మలో, అన్ని జన్మలలోకి మానవ జన్మ చాలా దుర్లభమైనది, ఉత్తమమైనది. ఎందుకంటే మానవ జన్మని స్వీకరిస్తే మానవుడు మంచి చేయగలడు, చెడు చేయగలడు. కానీ మంచి దారిలో పోతేనే అది పుణ్యకర్మ అవుతుంది. చెడు దారిలో పోతే వివిధ కర్మలలోకి మనము చేయి పెట్టి మనకు ఇంకొక జన్మలో అది ఇబ్బంది పెడుతుంది, లేదా ఈ శరీరాన్ని వదిలేసే టైంలో మనకు అది చాలా ఇబ్బందులు పెడుతుంది. మానవుడు తన జీవిత కాలంలో అనేక కర్మలు చేస్తూ ఉంటారు. చేసిన ప్రతి కర్మకు ప్రతిఫలం అన్నది అనుభవించి తీరాలి. అవునా కాదా? అనుభవించాలా లేదా? చెప్పండి. ఈ ఫలితాలనే కర్మ ఫలితాలు అని అంటారు. ఈ కర్మ ఫలితం ఒక్క జన్మతో మానవుడి నుంచి దూరం అయిపోదు. అనేక జన్మలు మానవునితో కలిసి ప్రయాణిస్తూనే ఉంటుంది. ఈవెన్ తను శరీరాన్ని వదిలిపెట్టి ఆత్మరూపంలో అయిపోయినా కూడా ఈ కర్మ అన్నది తన ఆత్మకి కనెక్ట్ అయ్యి తనతో పాటు ప్రయాణిస్తూనే ఉంటుంది. పుణ్యకర్మలు వచ్చినప్పుడు, పుణ్యకర్మలు పూర్తిగా క్లియర్ అయిపోయినప్పుడు, పుణ్యకర్మలు పండినప్పుడు, అంత మంచి చేస్తున్నారనుకో, ఆ ఆత్మకి దైవలోకంలో అన్ని భోగాలతో ఉంటూ మనిషిగా జన్మని ఇస్తారు. అదే దైవలోకంలో ఉంటాము. అదే చెడు కర్మలు చేశామంటే ఇంకొక జన్మలో మనము జంతువులుగా, పశువులుగా, క్రిమి కీటకాలుగా, నీచ యోనులలోకి మన ఆత్మని ప్రవేశింపచేస్తాడు. అలానే అనేక బాధలు అనుభవించాల్సి వస్తుంది. ఈ జన్మల్లో, నీచ జన్మల్లో కూడా శరీరము ఉంటుంది, కానీ బుద్ధి మాత్రం ఉండదు. బుద్ధి ఉండదు కాబట్టే చేసిన తప్పులకి ఇంకా ఎక్కువ తప్పులు చేస్తాడే కానీ తక్కువ అయితే కాదు. ఒక్క మానవ శరీరం, మానవ జన్మలో మాత్రమే చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకునే బుద్ధిని ఇచ్చి ఆ కర్మని క్లియర్ చేయడానికి మనకు చాలా తోడ్పడుతుంది. అందుకే మానవ జన్మ చాలా ఉత్తమమైనది అని అంటారు. కాబట్టి జంతు జన్మలో భగవంతుడి సాక్షాత్కారం కలిగే అవకాశమే లేదు, కనిపించరు. పుణ్య పాప కర్మలు మిశ్రమంగా ఒకటి అయి పక్వానికి వచ్చినప్పుడు మానవ జన్మను ఎత్తుతాడు. కర్మ ఫలముగా మనము సుఖాలను, దుఃఖాలను అనుభవిస్తాము. కర్మ కర్మ ఫలమును అనుభవించటమే కాక కొత్త కర్మలు చేసే అవకాశం కూడా కేవలం మానవ జన్మలోనే కలుగుతుంది. అవునా కాదా? కొత్త కర్మలు, మన మనసుని మనం వినకుండా, మనల్ని మనం వినకుండా, తప్పు అని తెలిసిన విషయాన్ని కూడా మళ్ళీ తప్పు చేసి ఆ కర్మలను మూట కట్టుకుంటామా లేదా? మూట కట్టుకుంటామా లేదా? చేస్తాం కదా. మరి అలా పాపకర్మలు, ఇది తప్పు అని తెలిసిన తరువాత మళ్ళీ తప్పు చేసి ఆ కర్మలను మూటగట్టుకుంటే మనము నీచ స్థితిలో నీచ జన్మలను తీసుకోవలసి వస్తుంది. మరి ఈరోజు మనం అనుభవిస్తున్న మంచి చెడుకి కారణం మన కర్మలే. చెడువాడు సంతోషంగా ఉన్నాడు, మంచివాడు ఎప్పుడు బాధపడుతూనే ఉన్నాడు అని అంటే అది తప్పు. పైనున్న పరమేశ్వరునికి, విశ్వశక్తికి, జగన్మాతకి అందరికీ తెలుసు వాళ్ళకి ఒక ఛాన్స్ ఇస్తారు. అన్ని విధాలుగా పెట్టి ఛాన్సెస్ ఇస్తారు. అప్పటికి వాళ్ళు తెలుసుకోకుండా అదే దారిలో వెళ్తుంటే వాళ్ళ కర్మకుండను బద్దలు కొడతారు. అంతేకాని మంచివాడికి ఎప్పుడూ కష్టాలంటే ఈ జన్మలోనే తన పూర్వ కర్మలన్నీ తను క్లియర్ చేసుకొని ఇంకొక జన్మ పుణ్య జన్మ సంతోషంగా దైవాత్మకంగా ఉండే ఆత్మని తనలో దైవాత్మకంగా ఉండే విధంగా తనని ఆశీర్వదించి పంపిస్తారు. కర్మకి చాలా విశిష్టత ఉంది. ఈ కర్మ వల్లే మానవుడు తన జీవితంలో జరిగే మంచికి చెడుకి రెండిటికి కారణం అవుతారు. మరి ఇప్పుడు
ఈ కార్మిక్ కార్డ్స్ ని ఎలా కనెక్ట్ చేసుకుంటాము, మనకు మనమే ఎలా కనెక్ట్ చేసుకుంటాము, మనము దాన్ని ఎలా మన నుంచి దూరం చేసుకోవాలి, ఎలా కట్ చేయాలి అన్న విషయాన్ని ఈరోజు నేర్చుకుందాం. ఓకేనా? అందరూ సిద్ధంగా ఉన్నారా? ఎస్. ఇప్పుడు కార్డ్. ఈ కార్డు ఒకరి నుంచి ఒకరికి ఎలా కనెక్ట్ అవుతుంది? తెలిసి తెలియక ఈ కార్డు ఇంకొక మనిషికి ఎలా కనెక్ట్ అవుతుంది అని అంటే, మనకు తెలిసి తెలియకుండా మనం రోజులో తెలియని వ్యక్తులను, చాలా వ్యక్తులను కలుస్తూనే ఉన్నాం. అవునా? టీవీలో చూస్తున్నాం, బజార్లో తిరుగుతూ చూస్తున్నాము, లేదా వేరొక చోటకి వెళ్ళినప్పుడు చూసాం. ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లో కూర్చున్నా కూడా బయట వెళ్తూ ఉన్న వాళ్ళతో మనం మాట్లాడుతాం. మాట్లాడిన ప్రతి ఒక్కరితో మన కార్డ్ అన్నది కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయినప్పుడు వాళ్ళతో మాట్లాడతాం కదా, వాళ్ళతో మాట్లాడినప్పుడు ఎక్కడ ఏదైతే వాళ్ళది వీక్ పాయింట్ ఉందో ఆ వీక్ పాయింట్కి మనం కనెక్ట్ అవుతాము. అలా కనెక్ట్ అయినప్పుడు మన హృదయ చక్రము వెంటనే ఆపోజిట్ పర్సన్ యొక్క హృదయ చక్రానికి కనెక్ట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఒక మనిషి మీ దగ్గర అట్లా పోతూ పోతూ మీకు కనిపించి ఆయన వచ్చి మీకు ఏదో తన బాధను చెప్పాడు. అయ్యో, ఇంత బాధపడుతున్నావా నువ్వు, ఇన్ని కష్టాలున్నాయా నీకు అనేసి మనం కూడా తన పైన సానుభూతి చూపిస్తాం. చూపించిన సానుభూతిని వదిలేస్తామా? లేదు, మళ్ళీ వచ్చి వచ్చి ఆలోచిస్తూనే ఉంటాం. అంటే మన హృదయ చక్రము తన యొక్క హృదయ చక్రానికి కనెక్ట్ అయిపోతుంది. ఇక్కడ కనిపిస్తోందే, దీన్ని కార్డ్ అని అంటారు. ఈ విధంగా కనెక్ట్ అవుతుంది. ఇది మీరు ఇది మీ దగ్గరికి వచ్చిన వ్యక్తి అనుకోండి. తన మీ యొక్క హృదయ చక్రంలో ఉన్న కార్డు తీసుకొని వెళ్ళి తిన యొక్క హృదయ చక్రానికి కనెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే మీరు అంతలా అతని విషయంలో లీనమైపోయి ఆ బాధను వింటున్నారు. వినడమే కాకుండా తను ఎవరి గురించి అయితే చెప్తారో మీకు తెలియకపోయినా వారిని మీరు తిడుతున్నారు. అలా అన్ని కర్మలను పోగేసుకుంటున్నాం. తిన కర్మలను కూడా మనమే పోగేసుకుంటున్నాము. మీలో ఇలాంటివి ఎవరైనా ఎక్స్పీరియన్స్ అయ్యారా లేదా? ఇలా మన కార్డ్ ఇక్కడ నుంచి ఇక్కడికి కనెక్ట్ అయిపోయినప్పుడు మనకు మనలో మనలో ఉన్న శక్తి వారిలోకి, వారిలో ఉన్న శక్తి మనలోకి ప్రవహిస్తూ ఉంటుంది. ఎలాగంటే స్ట్రా వేసి జ్యూస్ ఎలా తాగేస్తామో మనలో ఉన్న మంచి శక్తిని వాళ్ళు తీసేసుకుంటారు. వాళ్ళ గురించి ఆలోచించి 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 వారిలో ఉన్న చెడు శక్తిని మన దగ్గర ఉన్న స్ట్రా లాగేస్తుంది. మనము వాళ్ళలాగా అవుతాము, వాళ్ళలా కష్టాలు పడతాము, వాళ్ళేమో మనలాగా సంతోషంగా ఉంటారు. ఇలా మీరు ఎవరైనా ఫీల్ అయ్యారా? ఆ, చెప్పండి ఒకసారి. సో మనం వాళ్ళలాగా మారిపోతాం, వాళ్ళు మనలాగా మారిపోతారు. ఇలా మారిపోవడమే కాకుండా ఈ 7 చక్రాల్లో ఏ చక్రం వీక్గా ఉందో కనుక్కొని ఆ చక్రానికి అనుసంధానంగా వాళ్ళు మనకు కనెక్ట్ అయిపోతారు. దానివల్లే మనము మన శక్తిని కోల్పోతాము. మనము ఒకసారి చాలా సంతోషంగా ఉంటాము, అలాంటి రోజులంతా మన శక్తిని కోల్పోయి మనము వారిలాగా తయారవుతాము. అందుకే ఈ కార్డ్స్ని ఖచ్చితంగా ప్రతిరోజు పొద్దున నుంచి రాత్రి వరకు ఎవరెవరితో అయితే కనెక్ట్ అయ్యామో వాళ్ళందరితో నా కార్డ్స్ అన్ని కట్ చేస్తున్నాను అనేసి కట్ చేసుకుంటూనే ఉండాలి.